వైఎస్ఆర్ కడప జిల్లా ఇది నిన్న మొన్నటి వరకు జగన్ ఫ్యామిలీకి కంచుకోట. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు మినహా అంతకు ముందు ప్రతి ఎన్నికల్లో జిల్లాలో జగన్ ఫ్యామిలీ హావా జరిగింది. అలాంటి జిల్లాలో టీడీపీ మొన్నటి ఎన్నికల్లో 7 స్థానాలు గెలిచి వైసీపీకి చెక్ పెట్టింది. అంతేకాదు కడపలో ఇప్పుడు మహానాడు కూడా నిర్వహించింది. ఈ మహానాడు కార్యక్రమం ఇవాళతో ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు వరాలు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీకి 30 ఏళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారు తాజాగా మరోసారి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీ అధినేతగా ఎన్నికైన తర్వాత కీలక ప్రసంగం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కడప జిల్లాకు వరాల జల్లు ప్రకటించారు. కడప జిల్లాలో ఉక్కు తయారీ పరిశ్రమను త్వరలోనే ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఓ షెడ్యూల్ కూడా ప్రకటించడం విశేషం. 10 జిల్లాల్లోని కడప స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికీ అక్కడ కంపెనీని ఏర్పాటు చేయనున్న సంస్థకు డెడ్ లైన్ విధించామని కూడా తెలిపారు. జూన్ 12 నాటికి ఏపీలో కూటమి సర్కార్ పాలన మొదలై సరిగ్గా ఏడాది పూర్తవుతుందని, ఆ పార్టీలోగా కడప స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించాల్సిందేనని సదరు కంపెనీకి సూచించినట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ విషయంలో తాము రాజీ పడేది లేదని కూడా ఆ కంపెనీకి తెగేసి చెప్పామన్నారు. ఈ ముహూర్తం దాటితే ఇక మీ వైపు చూడబోమని కూడా ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చామన్నారు. దీంతో జూన్ 12లోగానే కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటుతో తొలి దశలో 3000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. రెండో దశ కూడా పూర్తయితే మరింత మందికి ఉపాధి లభిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్తో కడప రూపరేఖలై మారిపోవడం ఖాయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది ఇవాల్టి మరో డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం.